హై వ్యూస్. షీనా బోరా ఈ అమ్మాయి హత్యకు సంబంధించి 2015 తర్వాత ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మీ అందరికీ తెలుసు. అండ్ ఆ తర్వాత బాలీవుడ్లో సినిమా కూడా వచ్చింది, అది కూడా మంచి హిట్టే. సో దీనిని మన వెబ్ సిరీస్కి ఎందుకు తీయకూడదని చెప్పేసి అనుకున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. దాంతో ది ఇంద్రాణి ముఖర్జియా బర్రీడ్ ట్రూత్ అనే ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసి, జస్ట్ లైక్ కర్రీ అండ్ సైనైడ్ కేరళ హత్యలు, మన దగ్గర కిల్లర్ సూప్ స్వాతిరెడ్డి తెలంగాణ, నేను అమ్మాయిది ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను, తర్వాత ప్రకటిస్తాను. ఓకే, ఆ అమ్మాయిది, అమ్మాయి మహిళ పెద్ద ఆమెనే, వాళ్ళది అలా బాగా హిట్ అయింది కదా. సో ఇది కూడా ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. ట్రైలర్ కూడా రెడీ చేశారు. రేపు ఫిబ్రవరి 23న రిలీజ్ కావాలి. ఈలోపు సిబిఐ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏమని? సార్, షీనా బోరా చనిపోయింది, చంపేశారు, ఓకే. ఇందులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, సవతండ్రి పీటర్ ముఖర్జీ, అండ్ తన తల్లి యొక్క మాజీ భర్త అయినటువంటి సంజీవ్ ఖన్నా, అండ్ డ్రైవర్ వచ్చేసి శ్యామ్వర్ రామ్ రాయ్, అతను. వీళ్ళందరూ అరెస్ట్ చేసాం, స్టేట్మెంట్స్ తీసుకున్నాం, వాళ్ళు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. ఇంకా కేసు శిక్ష ఫైనల్ చేయలేదు, తీర్పు ఇవ్వలేదు. మీరేమో ది బర్రీ ట్రూత్ అని చెప్పేసి మీరేస్తానంటే ఏంటి అన్నట్టుగా వాళ్ళు కోర్టుకు వెళ్ళి నెట్ఫ్లిక్స్ మీద కేసు వేశారు. ఇమీడియట్గా దాన్ని ఆపేయండి అని. రేపు 20వ తారీఖు, దట్ మీన్స్ రేపే మీరు విచారణ రావాల్సి ఉంటుందని చెప్పేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఆ సిరీస్ తీసినందుకు నోటీసులు ఇచ్చున్నారు. సిరీస్ 23 తారీఖు రిలీజ్ కావాలి, పాన్ ఇండియా లెవెల్, అన్ని భాషల్లో. ఇప్పుడు మీకు తెలియాల్సింది, జస్ట్ అందులో న్యూస్ ఇస్తే అట్లా విషయం ఏంటి చెప్పాలి కదా మీకు. నా తెలిసి గతంలో టచ్ చేసి అనేది మరలా ఇప్పుడు ఇస్తున్నా డీటెయిల్, ఓకేనా? సింపుల్గా చెప్తా. షీనా బోరా అండ్ ఆమె బ్రదర్ ఉన్నాడు, పేరు మర్చిపోయాను. వాళ్ళు 1987లో పుట్టారు. ఇంద్రాణి ముఖర్జీకి తర్వాత వేరే అతను, కలకత్తా అతను. కొన్నాళ్ళైన తర్వాత వాళ్ళకి డైవర్స్ అయినాయి. ఆ తర్వాత ఈమె వచ్చేసి ఇంద్రాణి ముఖర్జీ ఏం చేసింది, సంజీవ్ ఖన్నా అతను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ తర్వాత మరలా డైవర్స్. ఆ తర్వాత ఏమైంది, పీటర్ ముఖర్జీని చేసుకుంది. ఈ పీటర్ ముఖర్జీ వచ్చేసి మీడియాలో ఉన్నాడు, టాప్ పొజిషన్లోనే. అండ్ ఇంద్రాణి ముఖర్జీ అతను చేసుకున్న తర్వాత ఆమె కూడా మీడియాలో హల్చల్ ఓ రేంజ్లో ఉంది. ఇటువంటి మూట్లో 2012 ఏప్రిల్లో ఈ షీనా బోరాని చంపడానికి ముందు వాళ్ళకి తెలిసిన ఏంటి, రాహుల్ ముఖర్జీ. ఈ రాహుల్ ముఖర్జీ ఎవరు? పీటర్ ముఖర్జీ కొడుకు. అప్పుడు పీటర్ ముఖర్జీ కొడుకు అయినటువంటి రాహుల్ ముఖర్జీ ఏమవుతాడు, ఇంద్రాణికి కొడుకు అవుతాడు. అప్పుడు ఇంద్రాణి కూతురు అయినటువంటి షీనా బోరాకి ఏమవుతాడు, చిన్నోడైతే తమ్ముడుతాడు, పెద్దోడైతే అన్న అవుతాడు. బట్ నా తల్లికి పొట్ల, నా తండ్రికి పొట్ల వాడు, ఇంకేంది అని ఆమె అనుకుంది. వీడు కూడా నా తల్లికి పొట్టలేదు, నా తండ్రికి పొట్టలేదు, అట్లయితే నాకే సంబంధం చెప్పేసి అనుకున్నాడు. దట్ మీన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కాదు కదా అనుకున్నాడు. అలా ఈ రాహుల్ ముఖర్జీ, షీనా బోరా అన్నజల్లులు అయ్యే వాళ్ళు రిలేషన్లో ఉన్నారు. ఇది పీటర్ ముఖర్జీ తెలిసింది, ఇంద్రాణి ముఖర్జీకి తెలిసింది. వేరు పెట్టడానికి ట్రై చేశారు, బట్ అవ్వల. ఇక ఈమె షీనా బోరా అప్పటికే MBA అవన్నీ కంప్లీట్ చేసేసి 24 years తాను ముంబైలో మెట్రో 1 దగ్గర రిలయన్స్ ఇన్ఫ్రాలో మేనేజర్గా చేస్తుంది, మేనేజ్మెంట్ ట్రైనింగ్గా చేస్తుంది. తాను ఏప్రిల్ 12, 2012లో రిజైన్ ఇచ్చేసింది. ఆ తర్వాత 12 రోజులు ఆమె చనిపోయింది. ఈ మధ్యలో అబ్రాడ్ వెళ్ళాలని ప్లానింగ్ అని కొంతమందికి చెప్పింది, మరికొన్ని రకాలుగా. బట్ ఆ రోజు ఆమె ఒక హోటల్లో ఉంది. ఆ విషయం మీద తెలుసుకున్నారు. ఇక ఎక్కడైతే ఈ షీనా బోరా ఉందో అక్కడికి వెళ్ళిపోయి కారులో మాట్లాడుకుందని పిలిపించి, కారు డ్రైవర్ వచ్చేసి ముందున్నాడు, వెనకాల వచ్చేసేమో ఆమె మాజీ భర్త ఇంద్రాణి ముఖర్జీ మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి ముఖర్జీ, అండ్ ఈ మధ్యలో వచ్చే షీనా బోరాని పెట్టుకొని గట్టిగా గొంతు నుండి చంపేసి ఆ తర్వాత కోసి చంపేశారు. అక్కడి నుంచి బాడీని ఏం చేశారు, ఇంద్రాణి ముఖర్జీ ఇల్లు ఓర్లీలో ఉంది, ముంబైలో ఓర్లీ ఆ ఏరియాలో వాళ్ళ ఇల్లు ఉంది. ఇంద్రాణి ముఖర్జీ ఇంటికి వెళ్ళి ఆమె బాడీని ఒక బ్యాగులో పెట్టారు. ఆ తర్వాత ఏం చేద్దాం ఈ బాడీని, సో ఒక అటవీ ప్రాంతం తీసుకెళ్ళి కాల్చేద్దాం. ఎలా? వెనకాల పెడితే ఒకవేళ డోర్ కానీ డిక్కి కనుక ఓపెన్ చేస్తే పోలీసులు తేడా పడిపోయింది. అలా వద్దు, శవాన్ని వాళ్ళ మధ్యలోనే కూర్చోబెట్టుకున్నారు. అంటే ఒక మనిషి నిద్రపోతుంది అన్నట్టుగా
తెల్లవారుజామున 2-3 ప్రాంతాల్లో అక్కడి నుంచి బయలుదేరి ఆ పక్కనే రాయ్గఢ్ దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్, అక్కడ అటవీ ప్రాంతం మొత్తం ముందుగానే ప్లాన్ చేసుకొని ఇక అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఆ మనిషిని మరలా బ్యాగులు పెట్టి మళ్ళీ కాల్ చేశారు. మొత్తం తగలబడింది అనుకున్నప్పుడు ఇక అక్కడి నుంచి ఏటోలో వెళ్ళిపోయాను. ఇదంతా 2012 ఏప్రిల్లో జరిగింది. 2015లో ఈ శ్యామ్వర్ రామ్ రాయ్ డ్రైవర్ ఉన్నాడు కదా, అతని దగ్గర వెపన్స్ ఉన్న మూమెంట్లో పోలీసులు దొరికినాడు. ఇదేంట్రా నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లైసెన్స్ లేదు, లైసెన్స్ లేకుండా నీ దగ్గర ఆయుధాలు, అక్రమ ఆయుధాలు, నువ్వేంట్రా బాబు అని చెప్పేసి అసలు నువ్వు ఎవరు ఏందని మొత్తం విచారణ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంట్రా బాబు అంటే వీడు రివీల్ చేశాడు. షీనా బోరెన్ అప్పుడు మీడియా టైకూన్స్ అనేటువంటి ఇంద్రాణి ముఖర్జీ అండ్ నా మాజీ భర్త సంజీవ్ ఖన్నా మేము అంత కలిపి చంపేశాను. మరి అతను చెప్పింది ఎలా నమ్ముతారు? ఎందుకంటే మీడియా ఉంది కదా ఇంద్రాణి ముఖర్జీ. అందుకని ఏం చేశారు, ఇంద్రాణి ముఖర్జీ మీద ఒక కన్నేసి ఉంచున్నారు పోలీసులు. సో ఆమె అసలు కదలికలు అవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈలోపు షీనా బోరా వచ్చేసి అసలు ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఆ బ్రదర్ ఉన్నాడు కదా, ఆమెకి ఓన్ బ్రదరు, వాళ్ళని అడుగున్నారు. ఏమో అసలు టచ్లో లేదు. 2012 ఏప్రిల్లో లాస్ట్ ఇంకా ఎబ్రాడ్ వెళ్ళి చదువుకుంటే అని చెప్పేసి కొంతమంది అంటారు, ఎక్కడ ఉందని అంటారు. అసలు ఏం అప్డేట్ లేదండి. బట్ మా అమ్మకైతే మొత్తం తెలిసిండిద్ది, ఆమెకు తెలియకుండా ఏది జరగదని చెప్పేసి ఆ పిల్లోడు అన్నాడు. దాంతో వీళ్ళన్ని కదలికలు మొత్తం కూడా నిఘా పెట్టడం ఇంద్రాణి ముఖర్జీ మీద. ఇక ఇంద్రాణి ముఖర్జీని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు విచారిస్తున్న మూమెంట్లో ఆమె ఏం చెప్పింది, షీనా బోరా వచ్చేసి చెల్లి అని చెప్పేసి అంది. సారీ, ఇందాక వాళ్ళ తమ్ముడిది టాపిక్ ఇప్పుడుగా తర్వాత వచ్చింది, నేను ముందే చెప్పేశాను. ఇంద్రాణి ముఖర్జీని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న మూమెంట్లో ఈ డ్రైవర్ కూడా ఏంటి, ఇంద్రాణి ముఖర్జీ యొక్క చెల్లి షీనా బోరా అని చెప్పేసి తెలియదు, అందరూ చెల్లెనే తెలుసు. పీటర్ ముఖర్జీ కూడా చెల్లెనే పరిచయం చేసింది. సో దాంతో రాహుల్ ముఖర్జీ కూడా ఏమనుకున్నాడు, షీనా బోరా వచ్చేసి ఇంద్రాణి ముఖర్జీకి చెల్లెని అనుకున్నాడు. అంటే తండ్రి ఏమో అనకూడదు కానీ నాయన ఎలా చెప్పడం అర్థం కావట్లా, చాలా ఇబ్బందిగా ఉంది. అంటే రిలేషన్ ఎంత దరిద్రంగా అబ్రాడ్లో ఉంటుంది ఇటువంటి దిక్కుమల్ని అన్ని ఈ మధ్య మన దేశం కూడా పాకేసింది. సో ఒక ఆడామనేమో తన తండ్రి పెళ్లి చేసుకున్నాడు, ఆ ఆడానికి ఒక చెల్లి ఉంది అంటే వీడికి ఏమైంది, పిన్ని వరుస అయింది. కానీ వీడు ఆమెతో రిలేషన్లో ఉన్నాడు, ఇలా అయినా తప్పే. లేదు ఆమె కూతురు అనుకున్న చెల్లి వరుసది, అలా ఉన్నా తప్పే. అయినా సరే రిలేషన్ కంటిన్యూ చేశాడు. సో అప్పుడు ఇంద్రాణి ముఖర్జీని అడిగినప్పుడు ఈ డ్రైవర్ వీళ్ళు అంతా ఏమన్నా చెల్లి అని చెప్పుకుంటొచ్చు కదా. అప్పుడు ఇంద్రాణి ముఖర్జీ కూడా అడిగితే ఎస్ షీనా బోరా నా చెల్లి, తను వచ్చేసి విదేశాలు చదవడానికి వెళ్ళింది అని చెప్పుకుంటా వచ్చింది. ఆ తర్వాత మరలా రాహుల్ ముఖర్జీతో ఉన్న ఫోటోలు అవన్నీ చూపించి ఏంటిది అంత అంటే రాహుల్ ముఖర్జీని ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, నా చెల్లి కదా, సో కరెక్ట్గా అది ఇక్కడ ఉంటాడని అబ్రాడ్ వెళ్ళిపోయింది, రిలేషన్స్ కూడా తేడా పడతాయని చెప్పి అలా చెప్పాను. అప్పుడు ఈ షీనా బోరా యొక్క తమ్ముడు ఉన్నాడని వీళ్ళ కలకత్తా అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకుని పోలీసులు ఏం చేశారు, ఈ షీనా బోరా యొక్క తమ్ముడిని అప్రోచ్ అయితే ఇంద్రాణి ముఖర్జీ చెల్లి షీనా బోరా ఏంటి, ఇంద్రాణి ముఖర్జీ మా అమ్మ, షీనా బోరా నా అక్క అయితే అక్క, చెల్లి నా సిస్టర్, చెల్లెని చెప్పటం ఏంటి అని చెప్పేసిన. అప్పుడు ఇక ఇంద్రాణి ముఖర్జీ చెప్పింది అవును నా కూతురు అని. అప్పుడు కూడా రాహుల్ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆమె వెళ్ళింది అని చెప్పేసి హడావిడి. ఈవెన్ ఈ షీనా బోరాకు సంబంధించి ఎక్కడైతే కాల్చారన్నారో అక్కడ కొన్ని అవశేషాలు దొరికింది. సో ఫైనల్లీ మొన్న 2021లో 2022లోనూ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఈమె అరెస్ట్ అయినటువంటి 6.5 సంవత్సరాల బయటకు వచ్చింది. అప్పుడు కూడా చాలా నవ్వుతూ ఏమంటుంది, నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, నాకు బుక్ రాస్తా అని చెప్పుకుంటూ వచ్చింది ఈ ఇంద్రాణి ముఖర్జీ. అప్పుడు కూడా ఏమంటుంది, షీనా బోరా మరి నిజంగా చనిపోయిందా లేదా విదేశంలో ఉందంటే ఆన్సర్ ఇవ్వటం వల్ల చాలామంది ఆల్రెడీ వీడియోలు కూడా ఇచ్చున్నారు, ఏమని షీనా బోరా విదేశాలలో ఉంది అని, ఆ చనిపోయింది, ఆ చంపింది అసలు ఎవరో ఏంటి ఎవరికి తెలియదు అని. ఇప్పుడు కేసు కూడా సిబిఐలు ఏమని వస్తున్నారు, అసలు ఇప్పటికే షీనా బోరా ఉందా లేదా అన్న క్లారిటీనే రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ ఎక్యూజ్డ్ ఉంటుంటే మొత్తం బెయిల్ మీద ఉన్నారు. ఆ పీటర్ ముఖర్జీ కూడా నాకు తను ఈ ఇంద్రాణి ముఖర్జీ చెల్లెనే తెలుసు, నాకు అలాగే పరిచయం చేసింది షీనా బోరా అని చెప్పేసి అతను అంటాడు. ఇలా ఎన్నో ట్విస్టులు ఇప్పటికి దీనిలో బాబాయ్ తేలాల్సిన చాలా ఉన్నాయి. అటువంటిది దీనిలో మీరు అది దాచారు ఇది దాచారు ఇది నిజం అది నిజం అని చెప్పేసి మీరు వెబ్ సిరీస్ లాగా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తారంటే ఎలాగా, కాదు కదా అని చెప్పేసి వీళ్ళు. సో క్లారిటీ వచ్చింది కదా. ఆ రాహుల్ ముఖర్జీ అన్నవాడిని అక్కడి నుంచి విదేశాలకు పంపించడం సరిపోయేది. ఆ రాహుల్ ముఖర్జీ అన్నవాడికి ఈ పీటర్ ముఖర్జీ ఇంద్రాణి ముఖర్జీ కూర్చొని ఒరే సామె అది నీకు చెల్లెద్దురనో రే నీకు పిన్ అయిద్దనో వాటి రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనో ఏదో చెప్పినా సరిపోదును. లేదు
షీనా బోరాని రాహుల్ని పక్కన కూర్చోబెట్టి సెట్ కాదు, మీరు ఇద్దరు దూరంగా ఉండాలి అని చెప్పినా సరిపోదు, చంపాలనుకున్నారు, చంపేశారు. ఇలా మరలా ఈ షీనా బోరా మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఆమె అకౌంట్లో కొన్ని డబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయినాయి. సో పక్క షీనా బోరా మీద ఉన్న ఆస్తులు అవి అండ్ మోర్ ఓవర్ ఈ రాహుల్ ముఖర్జీతో రిలేషన్ లేకుండా దాన్ని చంపాడు. సో మొత్తంగా ఇది ఆ స్టోరీ. మరలా చెప్తున్నా, ఇందులో కూడా మనకు తెలిసిన ఇవే. ఇప్పటికీ ఇంద్రాణి ముఖర్జీకి తెలుసు అసలు నిజాలు. నేను అన్ని చెప్పాను, నేను షీనా బోరాని చంపలేదని చెప్పేసి అంటది. షీనా బోరా అబ్రాడ్లో ఉందన్నట్టుగా మరొక టాక్. సో ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వెబ్ సిరీస్ మరి వాళ్ళు ఏం చెప్తారు? రిలీజ్ అయితే తప్ప తెలియదు. రిలీజ్ అయిద్దా? కోర్టు చేతుల్లో ఉంది. రేపు ఫిబ్రవరి 23న రిలీజ్ అవ్వాలి. కోర్టు ఏం చెప్పకపోతే. కోర్టు ఏమైనా చెప్పిందా? అయితే పోస్ట్పోన్ చేయడం లేదన్నప్పుడు ఆపడం అయితే చేస్తారు. నేను మొన్న వీడియో ఇద్దాం కూడా కుదరలేదు నాకు. ఈ అదేంటి మర్చిపోయినాయా, కర్రీ అండ్ సైనైడ్ ఉంది కదా, దాని సంవత్సరం వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు తెలుసా? ఈ సిరీస్ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు చాలా వాటికి మిస్లీడ్ చేశారు. అండ్ కేసు కోర్టులో ఉంటే వాళ్ళెట్టి ఈ రకంగా వెబ్ సిరీస్ తీసి పెడతారని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు. బట్ ఇక్కడ ఏమైంది, రిలీజ్ అయిన తర్వాత వాళ్ళదంతా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ షీనా బోరాకు సంబంధించి ది ఇంద్రాణి ముఖర్జియా బర్రీ ట్రూత్ అనే దానికి సంబంధించి ట్రైలర్ వచ్చిన తర్వాత సిబిఐ ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి పోలీస్ స్టేషన్ కోర్టు దాకా వెళ్ళిపోయారు. సో కోర్టు వచ్చేసి ఆల్రెడీ మాట్లాడారు. రేపు 20వ తారీఖున వీళ్ళందరితో కూడా కోర్టులో ఏం జరిగింది ఏంటనేది మనకు అప్డేట్ వచ్చాక అప్పుడు వెబ్ సిరీస్ వచ్చిందో లేదో చూద్దాం.